నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా కొమరంభీం వర్ధంతి వేడుకలు. పాల్గొన్న రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన సిపి. నస్పూర్లో ఆధునీకరించిన సింగరేణి కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన డైరెక్టర్. ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట వేస్తుందన్న డైరెక్టర్ చంద్రశేఖర్. గిరి గ్రామాల్లో కొనసాగుతున్న తండారు ఉత్సవాలు. ఆదివాసీలు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలన్న తీర్యాన్ ఎస్ఐ రామారావు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక కార్యకర్త ఆత్మహత్య. కుటుంబ సభ్యులను పరామర్శించి పాడెమోసిన మంత్రి హరీష్ రావు. గిరిజన పోరాట యోధుడు కొమరంభీం వర్ధంతిని మంచిర్యాల జిల్లా కేంద్రంలో భీమ్ సేవా సమితి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీ పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొమరంభీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఆదివాసీ ప్రజల ఆరాధ్య దైవం కొమరంభీం స్ఫూర్తిగా సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు. వృద్ధులకు చలనుని రక్షణ కల్పించే దుస్తులు పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీపీ డి ఉదయ్ కుమార్ రెడ్డి, పట్టణ సీఐ ముత్తి లింగయ్య, నిర్వాహకులు చిలువేరు పొన్నం, రాజు పటేల్ తదితరులు పాల్గొన్నారు. వారు అప్పుడు ఆ రోజు ఎంతో పోరాటం చేసి ఈ యొక్క ప్రజల కోసం అసలు బాధించడం, ఆయన పేరు మీద ఈరోజు వృద్ధులకు వికలాంగులకు చలికాలం వచ్చింది. చాలా చలి స్టార్ట్ అయిపోయింది 1 వీక్ నుంచి. వీరందరికీ ఈ కొమరంభీం సేవా సమితి మంచిర్యాల వారి తరపున అందరికీ దుప్పట్లు పంచిపెట్టే కార్యక్రమంలో నన్ను పిలవడానికి పిలిచినందుకు ముఖ్యంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సింగరేణి ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట వేస్తుందని సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో నస్పూర్ కాలనీలో రీఇన్నోవేషన్ చేసిన ఓల్డ్ కమ్యూనిటీ హాల్కు సింగరేణి గార్డెన్స్గా ఆయన నామకరణం చేసి ప్రారంభించారు. అనంతరం కమ్యూనిటీ హాల్ ఆవరణ మొత్తం తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ సీఎండి శ్రీధర్ సూచనలతో సంక్షేమ కార్యక్రమాలను ఉద్యోగులకు అందించడం జరుగుతుందన్నారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలో ఒక ఏసీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడానికి సీఎండి శ్రీధర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇందులో భాగంగా సింగరేణిలోనే పెద్దదైన శ్రీరాంపూర్ ఏరియాలో కార్మిక కుటుంబాలు ఫంక్షన్లు జరుపుకోవడానికి అనువుగా ఉన్న నస్పూర్ కాలనీ ఓల్డ్ కమ్యూనిటీ హాలులో సింగరేణి గార్డెన్స్ పేరుతో ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మించినట్లు చెప్పారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్న ఉద్యోగులకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు యాజమాన్యం కల్పిస్తుందని తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జీఎం పర్సనల్ ఆనందరావు, ఎస్ఓ2 డైరెక్టర్ దేవికుమార్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధులు ఏనుగు రవీందర్ రెడ్డి, వీరభద్రయ్య, సివిల్ డీజీఎం శివరావు, డీజీఎం పర్సనల్ గోవిందరాజు, అన్ని గనుల అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. గత సంవత్సరము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా భూపాల్పల్లిలో అయింది, మిగిలిన ఏరియాలలో ఆర్టీపూలో కూడా అయింది. అండ్ ఎక్కువ మ్యాక్సిమం ఎంప్లాయీస్ ఉన్నటువంటి శ్రీరాంపూర్ ఏరియాలో ఈరోజు ఇనాగరేట్ చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. మీ అందరికీ కూడా తెలుసు, పాండమిక్లో మన ఆదాయాలు తగ్గిపోయాయి, ఖర్చులు పెరిగాయి. అయినప్పటికీ కూడా కంపెనీ అనేది వెనకాడకుండా, ముఖ్యంగా చైర్మన్ గారు ఈ పాండమిక్ మెడికల్ ఫెసిలిటీస్ కానీ వెల్ఫేర్ అమ్యూనిటీస్ కానీ ఇలాంటి వాటికి కూడా కొద్ది పోస్ట్పోన్ చేసుకోవచ్చు కొన్ని విషయాలు, అయినా కూడా పోస్ట్పోన్ చేయకుండా ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందుండి చేసుకుంటున్నాము. ఈ యొక్క కమ్యూనిటీ హాల్ రెనోవేషన్ అనేది 400 మంది కెపాసిటీకి మనందరూ కూడా తెలిసి మన జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. కంపెనీ అభివృద్ధిలో భాగంగా కార్మికులు, ఎంప్లాయీస్ కూడా ముందుండి నడిపిస్తున్నారు కనుక వారి కుటుంబాలకు కావాల్సిన ఫెసిలిటీస్ పెంచే భాగంగా 50 లక్షల రూపాయలతో ఈ యొక్క కమ్యూనిటీ హాల్ రెనోవేట్ చేయడం జరిగింది. అన్ని వసతులు బాగున్నాయి. ముఖ్యంగా జనరల్ మేనేజర్ గారికి, ఏరియా సివిల్ ఇంజనీర్ శివరావు గారికి, వారి బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ మన ఈ శ్రీరాంపూర్ ఏరియాలో తప్పనిసరిగా ఏసీ ఫంక్షన్ హాల్ కావాలని మేము ఎప్పటి నుంచో కోరడం, దానికి అనుగుణంగా మా కేంద్ర కమిటీ సభ్యులు యాజమాన్యంతో చర్చల్లో మాట్లాడినందుకు ఇది శాంక్షన్ చేసి అతి త్వరలో దీన్ని అన్ని హంగులతో ప్రైవేటు ఫంక్షన్ హాల్స్ తీసుకునే విధంగా చేసినందుకు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం శ్రీరాంపూర్ ఏరియా తరఫున యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ
కంపెనీ ఒకవైపు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా కరోనా కట్టడి విషయంలో కానీ కరోనా కిట్లు ఇవ్వడం విషయంలో కానీ అత్యంత తీవ్రంగా జబ్బు ఉన్న వాళ్ళకి హైదరాబాద్లో ఫెసిలిటీస్ కల్పించడంలో కానీ ఎక్కడ డబ్బులకు కొదవ లేకుండా చేస్తూ అందులో భాగంగా సంక్షేమంలో భాగంగా ఎంత మంచి ఫంక్షన్ హాల్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా అతి త్వరలో ఈ పనిచేసిన సివిల్ డిపార్ట్మెంట్ వారిని E&M వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ డైరెక్టర్ పావ్ గారికి మా చిన్న విన్నపం, ఇక్కడ ఇంత మంచి కమ్యూనిటీ హాల్ అయింది కాబట్టి దయచేసి స్టీల్ ఇవి చైర్స్ కానీ సోఫాలు కానీ ఇవన్నీ చేస్తూ వంట సామాగ్రి కూడా అన్ని శాంక్షన్ ఒక 4-5 లక్షల్లో ఉంటుంది సార్. ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ విద్యపై దృష్టి సారించాలని తిరియని ఎస్ఐ రామారావు అన్నారు. మండలంలోని గిన్నెదరి గ్రామ పంచాయతీలో గల బోర్తం గ్రామంలో నిర్వహిస్తున్న దండారి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గిరిజన సంస్కృతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతిలో ఈ దండారి పండుగకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని, ఉత్సవాల సందర్భంగా ఆదివాసీ సంస్కృతి యొక్క విలువలను భావితరాలకు తెలియజేస్తూ అదేవిధంగా భవిష్యత్తులో ఆదివాసీల విద్య విషయంలో అందరూ కూడా ముందడుగు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుస్సాడీలు, ఆయా గ్రామ పటేల్, పోలీస్ సిబ్బంది, గిరిజనులు పాల్గొన్నారు. ప్రజాసేవే పోలీసుల లక్ష్యమని, ప్రజాసేవకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోని బెజ్జల గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీసులు మీకోసం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆయన చేతుల మీదుగా 300 మంది గిరిజన కుటుంబాలకు దుప్పట్లు, 100 మంది పిల్లలకు స్కూల్ బ్యాగ్స్, 25 కేజీల బియ్యం, చెప్పులు పంపిణీ చేసిన అనంతరం ఆదివాసులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ ఈ గ్రామ ప్రజల కోరిక మేరకు రామగుండం సిపి అడిగిన రోడ్డు నిర్మాణం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ రెహమాన్ మాట్లాడుతూ ఎవరికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా పోలీసులు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటారన్నారు. అసాంఘిక శక్తులను గ్రామంలోకి రానివ్వద్దన్నారు. ఆదివాసుల కోసం ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తాండూరు సిఐ బాబురావుతో పాటు మాదారం ఎస్ఐ మానసను రామగుండం కమిషనర్ అభినందించారు. పోలీస్ డిపార్ట్మెంట్తో చాలా సయోధ్యగా ఫ్రెండ్లీ పోలీసింగ్, వెరీ ఫ్రెండ్లీ నేచర్తో అతి చిన్న ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్కి రావడం జరుగుతుంది. సో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సంఘ విద్రోహ శక్తులతో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గురి కాకుండా ప్రభుత్వ విధానం పరంగా ఏమేమి సదుపాయాలు వస్తున్నాయి, ఎలా చదువుకోవాలి, ఎంప్లాయ్మెంటు, అట్లాగే క్రీడలు, అట్లాగే స్కిల్ డెవలప్మెంటు, మిగతా హెల్త్ సంబంధించిన విషయాల్లో ప్రభుత్వ పరంగా వచ్చే సదుపాయాలు తీసుకోవడంలో వాళ్ళు ఎలా కృషి చేయాలి, దానికి మేము ఏ విధంగా సపోర్ట్ చేస్తాం, అట్లాగే వాళ్ళ భద్రతకి, వాళ్ళ ప్రొటెక్షన్కి పిల్లలు ఒక మంచి లైన్లో రావడం, వాళ్ళకి ఏం నీడ్ ఉన్నాయో అవన్నీ కూడా మనం అంటే ఇవన్నీ ఇవ్వటం వల్ల వాళ్ళు ఏదో దాని మొత్తం నడిచిపోద్దని కాదు, కానీ ఇక్కడ వచ్చినందుకు ఏదో ఒకటి చేయాలి. వాళ్ళకి చాలా అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని ఇక్కడికి తీసుకొచ్చాము, తీసుకురావడం వల్ల ఈ రోడ్ ఎట్లుంది, తర్వాత వీళ్ళందరూ ఇంత ఇంటీరియల్ బేస్లు ఉన్నారు, దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం భాగస్వామ్యం కావాలి, ప్రజలని భాగస్వామ్యం చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో ఇవాళ ప్రభుత్వ అధికారులు కానీ, ఇవాళ పోలీస్ అధికారులు అందరు, కలెక్టర్లు వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వచ్చి గ్రామాల్లో కూర్చొని మీ సమస్యలు ఏంటి అని చెప్పేసి మాట్లాడి వాళ్ళ వీలైనంతగా సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ గోండు గుడాలు, ఇవాళ లంబడి తండాలు, దళిత వాడలు, ఎక్కడికక్కడ వెనుకబడ్డటువంటి ఈ బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఈ గోండులు ఉంటారో, చెంచులు ఉంటారో, కోయలు ఉంటారో, ఇవాళ మాలలు, మాదిగలు, కుమ్మరులు, కమ్మరులు, ఈ విధంగా అన్ని జాతులు ఏదైతే ఉన్నాయో వెనుకబడ్డటువంటి జాతులందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలి. వారి పిల్లల్ని బాగా చదివించాలి. చదువుకుంటే తప్ప మన జీవితం బాగుపడది, మన కుటుంబాలు బాగుపడాయి, వారి జాతులు బాగుపడాయి అని చెప్పి గొప్పగా ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు
ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రతి నియోజకవర్గంలో ఇవాళ మంచి రెసిడెన్షియల్ స్కూళ్లను పెట్టినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారిది. ఇక్కడ కూర్చున్నారు మా అక్క చెల్లెలందరూ. మన పిల్లలు ఎంతమంది రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారు ఒకసారి చేతులు లేబట్టి నాకు కూర్చున్న వాళ్ళందరికీ పోయే టైం వస్తుందో తప్పకుండా వాళ్ళందరినీ హాస్టల్కు పంపించాల్సిన బాధ్యత మన తల్లిదండ్రులది. దయచేసి మీరు ఆలోచన చేయండి. నా బిడ్డను ఎత్తుకుంటూ ఎవరు లేరు సార్, నేను పనికి పోతే బిడ్డను ఎత్తుకుంటూ ఎవరు లేరు సార్, అందుకని నా బిడ్డని నేను ఇంట్లో ఉంచుకుంటాను సార్ అని చెప్తాను. స్వదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సింగపూర్ గ్రామంలో మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. సింగపూర్ గ్రామంలో స్వదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ శిబిరం నిర్వహించారు. పలువురు మహిళలు కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు స్వదా ఫౌండేషన్ ఫౌండర్, రోడ్స్ జిల్లా అధ్యక్షురాలు ఆడపు శ్యామల, ఫౌండేషన్ చైర్మన్ ఆడపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లను మంచిర్యాల ఇన్ఛార్జ్ ఏసీపీ నరేందర్, బీసీ డెవలప్మెంట్ జిల్లా ఆఫీసర్ కాజా నజీం అలీ అఫ్సర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మంగిలాల్, కౌన్సిలర్లు బండారి సంధ్యారాణి, బొద్దున సంధ్యారాణి రామ్మూర్తి, సుర్మిల వేణు, శ్రీపతి సుమతి మల్లేష్, నాయకులు గెల్లు మల్లేష్, కిష్టయ్య, మల్లేశ్వరి, లత, సరోజన తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో చాలా ముందు ఉన్నారు. ఏ ఫీల్డ్లో తీసుకున్నా, నిన్ననే మాకు ఒక 5 days క్రితమే కొత్తగా పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చారు. దాంట్లో 30% అంటే 30% అంతా మహిళలే వచ్చారు. మన జైపూర్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక 4-5 వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. వారి అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు ముఖ్యంగా ఈ ఫౌండేషన్ అనేది ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ప్లస్ సపోర్ట్ లేని వాళ్ళ గురించి ఇది ప్రవేశపెట్టిన దాన్ని చూసి అందరూ స్ఫూర్తి పొందాలి. ఎందుకంటే మనం కష్టపడి ఒక సిస్టంలో ఉంటే మనకి సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇటువంటి ఆర్గనైజేషన్ చాలా అవసరం. మీరు ఎందుకు ముఖ్యంగా నేను నా సర్వీస్లో కూడా చూశాను. మాకు కూడా చాలా కేసులు వచ్చినప్పుడు, భార్యాభర్తల తగాదులు అవి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మహిళలకు ఎక్కువ ఉపాధి ఇచ్చేది కుట్టు మిషన్. తోడ్పాటిస్తున్నామన్న విషయాన్ని మన విజయ్ కుమార్ గారు మా ఆఫీస్కి తెలియజేసినారు. అది వారికి చాలా అభినందనీయం. ఈ విషయం కూడా నాకు ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పైగా మాది కూడా బీసీ కార్పొరేషనే, బీసీ వెల్ఫేర్, బీసీ కార్పొరేషన్లు కూడా రుణాలు ఉంటాయి. మా దురదృష్టం అంటే ఈ సంవత్సరం ప్లాన్ లేదు, రేపు మార్చిలో కూడా ప్లాన్ రావచ్చు. ప్లాన్ వస్తే మీకు ఏదైనా ఎలాంటి ఆవిష్కారం ఉన్నా సరే మీకు కూడా మా ఆఫీస్ నుంచి ఏదైనా లోన్స్ కానివ్వండి, సబ్సిడీస్ కానివ్వండి, ఏదైనా ఉంటే తప్పకుండా నేను రికమెండ్ చేస్తాను మీకు. బాలయ్య గారు వారు ఈ కుట్టు మిషన్స్ను సబ్సిడీ మీద అందజేసిన ప్రజలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముందు జిల్లాలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయదలుచుకున్నాం మా స్వదా ఫౌండేషన్ తరఫున, మరియు అలాగే రోడ్స్ ఫౌండేషన్ తరఫున మహిళలకు మరియు యువతకు ఉపాధి కల్పించే దిశగా మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాం. ముందు ఇప్పుడు సార్ చెప్పారు, ఎన్నో విషయాలు చెప్పారు. మరి పిల్లలు సెల్ ఫోన్ బారిన పడి అనేకటువంటి చర్యలు అకృత్యాలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. వారిని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి. కాబట్టి మేము ఇప్పుడు కరోనా సమయంలో యువతకు చేయూతనిచ్చే విధంగా ఆన్లైన్ క్లాసెస్ అనేది నేర్పించి, మరి దాని ద్వారా ఆన్లైన్ కంప్యూటర్ క్లాసెస్ నేర్పించి, మరి వారికి శిక్షణ ఇప్పించి, వారికి అవసరమైన క్వాలిఫికేషన్ మెరుగుపరచుకునే విధంగా వారికి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా వారికి సబ్సిడీ ద్వారా మా సంస్థ సబ్సిడీ భరించి సబ్సిడీ ద్వారా వారికి ల్యాప్టాప్ అనేది కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ముందుగా మహిళలకు కానీ, యువతకు కానీ, వృద్ధులకు కానీ మా సంస్థ ద్వారా మేము చేయగలిగినటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు దేశం మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 132వ జయంతి వేడుకలను మందమరి పట్టణంలో ముస్లిం మైనారిటీ నూర్ భాషా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ ఎస్ఐ భూమేష్, మున్సిపల్ కమిషనర్ గాదరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆజాద్ దేశ స్వాతంత్రోద్యమంలో అనేక పోరాటాలలో పాలు పంచుకున్నారు. స్వాతంత్ర్యానంతరం 11 సంవత్సరాలు దేశ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన దేశంలో విద్యా వికాసానికి కృషి చేశారని కొనియాడారు. బహుభాషా కోవిదుడైన ఆయన జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను మరింత ఘనంగా నిర్వహించాలని కోరారు.
ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ముస్లిం మైనారిటీలో నూర్ భాషా సంక్షేమ సంఘం జిల్లా ఇన్ఛార్జ్ ఎండి సలాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మౌలానా అబ్దుల్ కలాం 92వ జయంత్యోత్సవాలు జరుపుకుంటున్నారు. దీనికి మందమరి పట్టణంలోని ముస్లిం మైనారిటీ మరియు రుదేగుల సంఘం ప్రెసిడెంట్ వాళ్ళందరూ విచ్చేసినారు. దీనికి ముఖ్య అతిథిగా దేశంలోనే కాకుండా మన ప్రపంచ నలుమూలలో ఆయన ప్రచురించిన పుస్తకాలు కానీ ఆయన రచించిన బుక్స్ కానీ అందరూ ఎంతో మంది ఫిలాసఫర్స్ దాన్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి ఈ జయంతి ఉత్సవాలు అనేది ఇంకా ఘనంగా ప్రపంచ నలుమూలలో కూడా జరుపుకోవాలని మా విజ్ఞప్తి చేసుకున్న అబుల్ కలాం ఆజాద్ గారి 132వ జయంతి వేడుకలకు ఆహ్వానించిన నూర్ భాషా దుదేగుల సంఘం అధ్యక్షుల వారికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు 1888లో సౌదీ అరేబియా మక్కలో జన్మించారు. దాని తర్వాత వాళ్ళు బెంగాల్ వద్ద స్థిరపడ్డారు. భారతదేశం స్వాతంత్ర పోరాటం ఏదైతే ఉందో అతను అందులో ఉన్న అప్పటి నుంచి స్వాతంత్రం వచ్చేంత వరకు చురుకుగా పాల్గొన్నారు. ఒక అతివాద ముస్లింలాగా ఆయన జీవితాన్ని ప్రారంభించిన అతను బహుభాషా పండితుడు. అలాగే అతను విలేకరిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 1912, 1916లో 2 పత్రికలు స్థాపించారు, ఆల్ హిలాల్, ఆల్ బలాగ్. దాని తర్వాత భారత జాతీయ కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత సాయ నిరాకరణ యుద్ధము, సత్యాగ్రహము, క్విట్ ఇండియా, అలాగనే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏర్పడిన మోడీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. నస్పూర్ కాలనీ గీతా ప్రశాంతి నిలయంలో బుధవారం గీతా హవన యజ్ఞం ఘనంగా నిర్వహించారు. శ్రీ గీతా ప్రశాంతి నిలయం 18వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ 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 శ్రీహరి మానవస్వామి ఆధ్వర్యంలో శ్రీమద్ భాగవద్గీత సత్సంగ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు దాసరి భక్త రాజేశం గురువుచే 41వ గీతా సప్తాహం జరిగింది. ఈ సందర్భంగా గీతా ప్రశాంతి నిలయంలో భక్తులు వెంకటేశ్వర స్వామి, మురళీకృష్ణుడు, ఆంజనేయ స్వామి, తులసి, గీతామాత, గోమాత పూజలు చేశారు. సామూహిక కుంకుమార్చనలు, గీతా హవన యజ్ఞాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ 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 శ్రీహరి మౌనస్వామి నూతన వంటశాలను ప్రారంభించారు. దాసరి రాజేశం ఆధ్యాత్మిక ప్రవచనాలు గావించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమద్ భాగవద్గీత సత్సంగ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు డిడి ప్రసాద్, రాంబాబు, సమ్మయ్య, శంకరయ్య, భూమయ్య, రాజేశ్వరి, వినోద, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విశ్వశాంతికై మన శ్రీరాంపూర్ ఏరియాలో గల నస్పూర్ కాలనీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలోని శ్రీ గీతా ప్రశాంతి నిలయము మరియు శ్రీ మద్భగవద్గీత 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సద్గురు శ్రీ శ్రీ శ్రీహరి మౌనస్వామి వారి ఆధ్వర్యంలో పలు విధములైనటువంటి ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరపబడుచున్నవి. 4వ తారీఖు నుండి ప్రతిరోజు కూడా శ్రీ మురళీకృష్ణ భగవాని పూజలు, అభిషేక అర్చనాలు, సాయంత్రము భగవద్గీత జ్ఞాన సందేశ ప్రవచనాలు జరపబడుచున్నవి. మరి చివరి రోజు ఈ రోజున శుద్ధ ఏకాదశి దినము మరియు నస్పూర్ కాలనీలో 18 సంవత్సరాల నుండి ప్రతిరోజు కూడా గీతా అధ్యయనం చేస్తూ ఎంతోమందికి గీతా జ్ఞానాన్ని పంచుకుంటూ మనశ్శాంతిని పొందుతున్నటువంటి సందర్భంలో ఈ 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి పలు విధమైన కార్యక్రమాలు జరపబడుచున్నవి. మరియు ఉదయమే స్వాములవారి వెంకటేశ్వర స్వామి పూజ, శ్రీ మురళీకృష్ణ భగవాని పూజ మరియు స్త్రీమూర్తుల చేత కుంకుమ పూజలు జరపబడినవి. మరి ఈ గీతా యజ్ఞం వల్ల యజ్ఞం శ్రేష్టత కర్మ అనగా సృష్టిలో ఉన్నటువంటి కర్మలో అన్నింటికెల్లా యజ్ఞము శ్రేష్టమైనటువంటిది. యజ్ఞో వై విష్ణు అంటే యజ్ఞమే ఆ పరమాత్మ స్వరూపము. ఆ యజ్ఞం వల్లనే ఈ సృష్టిని తయారు చేసి ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులందరూ సుఖ సంతోషాలు పొందడానికి మనకు యజ్ఞం అనే కర్మ ప్రవేశపెట్టాడు పరమాత్మ. కనుక యజ్ఞార్థాత్ కర్మనో అన్యత్ర లోకోయం కర్మబంధన. యజ్ఞ జీవనం అనేటువంటిది భగవంతుడి సృష్టిలో ప్రతి ప్రాణి కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ భగవంతుడు చెప్పినటువంటి కర్మలు చేస్తూ భగవద్ ఆరాధన చేస్తూ మనశ్శాంతిని పొందుతూ ఇతర ప్రాణులకు సహాయ సహకారాలు అందించేటువంటి విధానాన్ని గడపడానికి మనకు భగవద్గీత ఈ యజ్ఞకర్మలు ప్రవేశపెట్టాడు. కనుక ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతను చదవాలని, అన్నింటిలో సృష్టిలో పరమాత్మ ఒక్కడేనని,
ఆ పరమాత్మ అందరిలో అన్నింటిలో వ్యాపించి ఉన్నాడని, అందరికీ ఆ పరమాత్మకి చేసినటువంటి సేవ విధానం ద్వారా జీవన విధానం కొనసాగించుకోవాలనే సదుద్దేశం చేత మన శ్రీమద్ భగవద్గీత సత్సంగం ఆధ్వర్యంలో ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు జరపబడుచున్నవి. ఓటమికి ఆత్మహత్యలు పరిష్కారం కావని ఆత్మవిశ్వాసంతో ముందుకు పోదామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గం దౌలతాబాద్ మండలం కోయినపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త స్వామి నిన్న రాత్రి టీఆర్ఎస్ పార్టీ ఓటమికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెలుసుకొని మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమికి ఆత్మహత్యలు పరిష్కారం కావన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోదామని, కార్యకర్తలందరూ సంయమనంతో ఉండాలి, సహనం కోల్పోవద్దన్నారు. టీఆర్ఎస్ కార్యకర్త స్వామి మరణ వార్త విని ఎంతో బాధపడ్డారని, దుఃఖపడ్డారని అన్నారు. కార్యకర్తలు కూడా మనోధైర్యం కోల్పోవద్దని, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కాపాడుకుంటుందన్నారు. రాజకీయంలో గెలుపోటములు సహజంగానే ఉంటాయి, కానీ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కార్యకర్తలు ఎవ్వరూ కూడా ధైర్యం కోల్పోకుండా ఉండాలని కోరుతున్నానని అన్నారు. 2 లక్షల రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అందించామని, భవిష్యత్తులో కూడా స్వామి కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. స్వామి పిల్లల చదువు కూడా రెసిడెన్షియల్ స్కూల్లో తల్లి కోరుకున్న విధంగా చదివిస్తామని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంపై మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని అర్చనా టెక్స్ చౌరస్తాలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దుబ్బాకలో బీజేపీ గెలుపు అధికార పార్టీకి చెంపపెట్టు అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఫైనల్స్ అంటే యావత్ తెలంగాణ ప్రజలు దీన్ని ఎట్లా చూసిందంటే ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, ఒక్క బాలు 6 రన్స్తో ఇండియా విన్ అవుతుంది అన్నంత ఉత్కంఠంతో ఈరోజు మన దుబ్బాక రిజల్ట్ కోసం ఎదురు చూసినాము. టీఆర్ఎస్కి చెంపపెట్టుగా ఈరోజు దుబ్బాక ప్రజలు మంచి విజయాన్ని మన రగన్నకి నాయకత్వంలో, బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు బీజేపీకి ఓటేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరు ఇక్కడ మంచిర్యాల వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి కష్టపడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు హరీష్ రావు అక్కడ డబ్బులు పంచినా గానీ, బండి సంజయ్ మీద, రఘునన్న మీద, వాళ్ళ మీద దౌర్జన్యం చేసినా గానీ అది ప్రజలు అన్ని చూశారు. మహిళలని బెదిరించి వాళ్ళు ఓట్లు వేయించుకుందామనే చూసినా గానీ అక్కడ ప్రజలు మన బీజేపీ వాళ్ళని గెలిపించి మంచి మెజారిటీని బీజేపీని గెలిపించారు. ఈరోజు దుబ్బాక విజయము టీఆర్ఎస్ కు చెంపపెట్టు. ఈ యొక్క విజయము మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ దుబ్బాకలో సమాధి మొదలుకొని తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ కు సమాధి జరుగుతుంది. ఈ బూట్లు చప్పుడు, లాఠీ చార్జులు, లాఠీలు, తూటాలు, సంఖ్యలు బీజేపీ విజయానికి ఏవి ఆపయి మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారు చెప్పిన విధంగా దుబ్బాకలో మొదటి సమాధి ప్రారంభమవుతుంది. కాగా దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడం పట్ల బెల్లంపల్లి బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ వినూత్న రీతిలో గుండు చేయించుకొని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ మలిదశ పోరాట యోధులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఉప్పొంగిన సంతోషాన్ని కలిగించిందని బీజేపీ పట్టణ అధ్యక్షులు కోడి రమేష్ అన్నారు. దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునాథ్ రావు కేసీఆర్ పార్టీకి చుక్కలు చూపించి డమరుకం మోగించడం అమోఘమైన విషయమన్నారు. రాబోయే కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, రాబోయేది మోడీ నాయకత్వంలో, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి రంగులు చల్లుకొని ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 3 రోజులు
దుబ్బాక వెళ్ళిన క్రమంలో రఘునందన్ రావు గారికి ఇట్లా గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే నడి చౌరస్తలో గుండు గీకించుకుంటానని చెప్పేసి నేను మనసులో అనుకోవడం జరిగింది. అందులో భాగంగా రఘునందన్ రావు గారి గెలుపుకు టీఆర్ఎస్ పార్టీ పతనానికి నాంది పలికింది దుబ్బాక గడ్డ. ఈరోజు చెప్తున్నాం, టీఆర్ఎస్ ప్రభుత్వానికి పతనం స్టార్ట్ అయింది. మేము ముఖ్యంగా చెప్పేది, టీఆర్ఎస్ ప్రభుత్వానికి నీ పతనం దుబ్బాక నుంచి సురువైంది. నీ గడీల కోటకు గండి పడ్డది, నీకు వెన్నుపూసల నుంచి భయం పుట్టింది. ఈరోజు సుజాతమ్మ ఓడిపోలేదు, అక్కడ ఓడిపోయింది హరీష్ రావు అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలుపుతున్నాం. మీ మంత్రులు ఎమ్మెల్యేలు డబ్బు ధనదాహంతో దుబ్బాకలో మొత్తం కైవసం చేసుకొని బీజేపీని ఇరకాటంలో పెట్టాలని చెప్పేసి డబ్బులు మీరు పెట్టినప్పటికీ తెలంగాణ ప్రజలు దుబ్బాకలో, ముఖ్యంగా దుబ్బాక తెలంగాణ ప్రజలు అన్నిటిని తిప్పికొట్టి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఈ సంకేతం రానున్న 2023కి బాటలు వేసుకున్నది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మొన్నటికి మొన్న ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ ఎట్లున్నాయంటే పాపం 3 నెలల కాలం నుంచి కూడా 2020 మ్యాచ్లు స్టార్ట్ అయిపోయినాయి. అదే విధంగా ఈ రోజు కూడా 2020 మ్యాచ్ ఫైనల్ కూడా ఉంది. అదే 2020 మ్యాచ్ ఫైనల్ రోజు ఈ రోజు ఫైనల్ డే. మేము కూడా 2020 మ్యాచ్ ఆడినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించేసి కాషాయం జెండాను ఎగరవేయడం అనేది జరిగింది. మేము టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈరోజు ఎగరవేయడం తథ్యం. ఇది నీకు వెన్నుపూసలకి ఎలా పాపం ఆయన పరిస్థితి ఎట్లుండదంటే, ముందుకు ఫామ్ హౌస్ లో ఆయన ఎన్ని రౌండ్లు వేసిండో కూడా ఆయన తెలియదు కావచ్చు. పాపం ఇక్కడ ఉత్కంఠ భరితం, అక్కడ ఉత్కంఠ భరితం, ఇక్కడ ఉత్కంఠ భరితం, పాపం ఆయనకు అక్కడ ఉత్కంఠ భరితం. ఆయన ఎన్ని రౌండ్లు వేసిండో కూడా ఆయన తెలియదు కావచ్చు. హరీష్ రావు గారికి ఫోన్ చేయడం జరిగింది కావచ్చు, ఏమయ్యా అని అడగడం జరిగింది కావచ్చు. మీరు ఎప్పుడు జరిగినా ఇంకెన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు మాత్రం. కాగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన కొండ నరేష్ అనే బీజేపీ నాయకుడు రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఉప ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడంతో తన మొక్కుల్లో భాగంగా తలనీలాలు తీశాడు. ఈ సందర్భంగా కొండ నరేష్ మాట్లాడుతూ రగన్న గెలుపు కోసం గూడెం గ్రామంలో ఉన్నటువంటి సదానందహరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశానని, గెలుపు ఖరారు కావడంతో సదానందహరి ఆలయంలో స్వామివారికి తలనీలాలు సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య, నరేష్, సత్తయ్య, మహేష్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. మాది మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం దుబ్బాకకు మా జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఆధ్వర్యంలో, మా మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య ఆధ్వర్యంలో మేము అందరం కలిసి దుబ్బాకకు ప్రచారకం వెళ్ళాము. మా దండపల్లి మండలంలో మన సదానంద గుడి కాడ దుబ్బాక గెలిస్తే రఘునందన్ గెలుస్తా అంటే మేము గుండు తీస్తా అని మొక్కుకున్నా. ఈరోజు గెలిచిన సందర్భంలో మొక్కు చెల్లించుకున్న ఆ దుబ్బాక గెలుపు తెలంగాణ స్టేట్ల మలుపు. బీజేపీ భారత్ మాతాకి జై. కాగా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు విజయం సాధించడంతో మందమరి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యం టపాసులు కాలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్ మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, రానున్న ఎన్నికల్లో సైతం ఇదే పునరావృతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు డివి దీక్షితులు, ఆరుమల్ల పూషం, రామటెంకి దుర్గరాజు, జిల్లా కార్యదర్శి సప్పడి నరేష్, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కీర్తి రజిత, పట్టణ మహిళా అధ్యక్షురాలు దాసరి నిర్మల, నాయకులు అల్లం నాగేష్, ఎండి పాషా, గుడికందుల హరినాథ్, రాజేందర్, లింగయ్య, వెంకటేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం నుండి ఈ తెలంగాణ ప్రభుత్వ అరాచక పాలన అంతమొందించడానికి ఈరోజు ప్రజల మరి కనీస పథకాలను అమలు చేయనటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని, మరి ఈరోజు నిరుద్యోగులకు జీవన బుద్ధి లేదు, పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, దళితులకు 3 ఎకరాల భూమి లేదు, పిల్లలకు కేజీ టు పీజీ విద్య లేదు.
మరి ఇలా చెబుతూ పోతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనను అంతమొందించడానికి మరి ఒక పెద్ద పులి లాంటి దుబ్బాక నియోజకవర్గం నుండి ఈ రోజు గెలిచినటువంటి రఘునందన్ రావు గారికి చెన్నూరు నియోజకవర్గం మందమరి పట్టణ మండల పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రజలు మాట్లాడే పరిస్థితి లేరు. ఈ రోజు నైజాం రజాకార్ల పాలన కన్నా అధ్వానంగా తయారైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా కొమరంభీం వర్ధంతి వేడుకలు. పాల్గొన్న రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన సిపి. నస్పూర్లో ఆధునీకరించిన సింగరేణి కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన డైరెక్టర్. ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట వేస్తుందన్న డైరెక్టర్ చంద్రశేఖర్. గిరి గ్రామాల్లో కొనసాగుతున్న తండారు ఉత్సవాలు. ఆదివాసీలు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలన్న తీర్యాన్ ఎస్ఐ రామారావు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక కార్యకర్త ఆత్మహత్య. కుటుంబ సభ్యులను పరామర్శించి పాడెమోసిన మంత్రి హరీష్ రావు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.